రామగుండం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం అంతర్గా మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ రామగుండంలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం తీసుకురావడం ద్వారా రైతులకు సరిపడా సాగునీరు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. నగరంతో పాటు ప్రతి గ్రామంలో రోడ్లు, లైట్లు ఏర్పాటుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎక్కడి నుండి వచ్చిన 15-20 నిమిషాల్లో గోదావరికనికి చేరేలా రోడ్ల నిర్మాణం జరుగుతుందని, పెద్దంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా చేపట్టామని చెప్పారు. ఆలయాల నిర్మాణం, అభివృద్ధితో ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కనివేని ఎరుగని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరే అదే మాదిరిగా ఈ ప్రాంతంలో మనందరి సుపరిచితులు చంద్రబాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రాంతంలో అనేక సార్లు పర్యటించినటువంటి బట్టి విక్రమార్క గారు అందరి సహకారంతో ఈరోజు రామగుండం అత్యద్భుతంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం. పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు, సిఆర్ఆర్ రోడ్లు, ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్లు ప్రారంభం కూడా చేసుకున్నాం. కొన్ని ఇంకా టెండర్ అయిపోయి ఇప్పుడు రేపో మాపో ప్రారంభ దశలో ఉన్నాయి. సుమారుగా 6-7 కోట్ల రూపాయల 9 కోట్ల రూపాయల వర్క్స్ ఇక్కడ మళ్ళీ అలాట్ అయిపోయి టెండర్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలా పనులు పంచాయతీ ఆఫీసులు, గ్రామాలలో సంబంధించినటువంటి హాల్స్ కానివ్వండి, అంగన్వాడీ స్కూల్స్, స్కూల్ రిపేర్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా మట్టికి రోడ్లు పూర్తయినాయి, కొన్ని ఇంకా పూర్తయ్యే దశలో ఉన్నాయి. అదే మాదిరి ఆ వైపు మండలాల్లో కూడా ఒక్కొక్క ఊరికి సుమారుగా 3 నుంచి 4, 5 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వరకు కూడా ఒక్కొక్క గ్రామానికి పెట్టేటువంటి అవకాశం లభించింది. ఈరోజు పెట్టాం. ఒక తక్కలపల్లి గ్రామంలోనే 20 కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నాం. వేరే వాళ్ళకి ఈర్ష్యగా ఉంది. అదే మాదిరిగా పుట్టూరుకు సంబంధించిన అటు మండలంలో సుమారుగా 10 కోట్ల 40 లక్షల రూపాయలు. అదే మాదిరిగా ఇటువైపు కూడా అన్ని ప్రాంతాల్లో కోట్లలోనే పెట్టినాం. దాని మీద స్పష్టంగా ఇనాగ్రేషన్ చేసినప్పుడు మేము ఏ ఊరికి ఎంత చేసినామని స్పష్టంగా ఆ గ్రామ పంచాయతీలో ప్రతి జాగాలో కూడా వివరణ, దాని యొక్క సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. 98 కోట్ల రూపాయలు, 98.5 అంటే 98 కోట్ల 50 లక్షల రూపాయలు ఈ 2 మండలాలలో మనం పూర్తిగా గ్రౌండ్ అయినాయి. అదనంగా విద్యుత్ శాఖ నుంచి 10 కోట్ల రూపాయలు అవి కూడా ఇవ్వడం జరిగింది. మనం కూర్చున్న ప్రాంతంలోనే మీకు గుర్తుండొచ్చు, ఇక్కడ ఒక మహిళా భవనాన్ని కడతాం, ఒక గొప్ప ఫంక్షన్ హాల్ కట్టి చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రాసెస్ టెండర్ డబ్బులు కేటాయించబట్టే రేపు టెండర్ కాగానే రేపో ఎల్లుండో అవలెల్లుండో 2-3 రోజుల్లో ఇక్కడ పని ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం 2 సంవత్సరాల్లో, ఇక రేపు డిసెంబర్ 7 తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తయ్యే దశలో ఇవన్నీ కూడా మేము సాధించడం అనేది ఒక పల్లె ప్రాంతాల్లో నాకు తెలిసి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, వ్యవస్థ మొత్తం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగినట్టుగా మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, రైతు రుణమాఫీ జరిగింది, తర్వాత రైతు భరోసా ఇవ్వడం జరిగింది, సన్నాలకు బోనస్ ఇవ్వడం జరిగింది. ఇన్నిసార్లు పంటలు వచ్చినా ఎక్కడ కూడా ఒక్క గింజ తగ్గకుండా ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడే పండించిన పంటను 100% కొంటూ వారికి అన్ని రకాల సాయం చేసినటువంటి భాగ్యం కూడా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి కలిగింది. అలా ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండడం అంశం మీ అందరికీ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇవే కాకుండా ఈ ప్రాంతాల్లో రహదారుల పాటు, అన్ని రోడ్లతో పాటు మంచినీరు, సాగునీరు, లైట్లు, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేసే ప్రయత్నం సంకల్పంతో ముందుకు పోతాను. రామగుండం వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ముందు నుంచి పెద్ద రోడ్డు, 4 లైన్ రోడ్ వేస్తూ ఉన్నాం. ఆ రోడ్తో పాటు అక్కడ చాలాసార్లు చెప్పినాం, 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 50 కోట్లతో ఐటీఐ నిర్మాణం పూర్తయిపోయింది. దాని పక్కగా రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి.
వాటిని అందరినీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వసతులతో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇక్కడ నుంచి డాంబర్ రోడ్డుతో పాటు గోలివాడ దాకా రోడ్డు టెండర్ కూడా పూర్తయింది. 50 కోట్లతో ఇవి మొన్న వచ్చిన 80 కోట్లు కాకుండా మరో 50 కోట్లతో బుగ్గ రోడ్డు నుంచి గోదావరి వరకు, మధ్యరాల నుంచి రామర్పల్లి వరకు, అంటే అంతరం రోడ్డు దాకా ఆ కనెక్టివ్ ఈ కనెక్టివ్ 50 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏ పవర్స్ వరకు. తర్వాత ఈ రోడ్డు కూడా హ్యామ్లో 25 తారీఖున టెండర్ ఏదో అవుతా ఉంది. కుక్కలగూడు ధర్మారం క్రాస్ రోడ్స్ నుంచి రామగుండం వరకు అటు నుంచి ఎలికలపల్లి నుంచి 4 లైన్ రోడ్డు 25 కోట్లతో మళ్ళీ ఎక్స్ఏ వరకు, సెండరీ కాల్ నుంచి 25 కోట్లతోటి 5 లైన్ వరకు, ఇటు నుంచి బుగ్గ నుంచి ఇక్కడ నుంచి మళ్ళా రామగుండం ఏ స్టేషన్ వరకు, ఇటు గోలివాడ వరకు, అటు ఎల్లంపల్లి నుంచి ఇటు దారి. ఇప్పుడు రామగుండం అయితే మీరే స్వయంగా చూస్తున్నారు ఎంత పెద్ద రోడ్డు వస్తున్నారు మీ ఇంటి ముంగట్కి. అది కూడా ఎక్కడి నుంచి అయినా సరే ఒక 25 నిమిషాల్లో గోదావరికి చేరేంత సులువుగా 15-20 నిమిషాల్లో మనం ఉన్నతమైన ప్రాంతాలకు చేరేటువంటి సులువుగా చుట్టూరా మొత్తం మండలాలతో పాటు అన్ని ప్రాంతాల్లో రోడ్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి.